సార్ నమస్తే. నమస్తే. జనరల్‌గా వైద్యం అంటే ఎట్లా ఉంటదంటే బుక్‌లో ఏం రాసారు, దానికి సంబంధించి వైద్యులు ఏం చేస్తున్నారో అదే వైద్యం అనేది ఉంటుంది. సో, డి విటమిన్ మీరు చెప్తారేంటంటే అసలు లెక్కలేనంత వేసుకోవచ్చు ఇట్లా ఇట్లాగని. సో, లెక్కలేనంత వేసుకుంటే కోవిడ్ తర్వాత ఏమైందనేది కొన్ని చాలా ఇష్యూస్ వచ్చాయని చూసాము. సరే డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిన పేషెంట్ మీ దగ్గరికొచ్చారండి. ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? డి విటమిన్ డెఫిసిట్ కాదు. మాత్రలు హ్మ్. వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు హ్మ్. నువ్వన్నావే డెఫిషియన్సీ వచ్చినాయని చెప్పారన్నావే, ఆ హ్మ్. చెప్పిన దాని మూలం రాలా. జమ్మూ కాశ్మీర్‌లో కూడా దాదాపు 10,000 మంది పైన ఒక హ్మ్. స్టడీ చేశారు. హ్మ్. చేస్తే అందులో ఇద్దరికే అంటే వీళ్ళు చెప్పేదేంటంటే హైపర్ కాల్షియమే వస్తుందని చెప్తారు. హ్మ్. డి విటమిన్ ఎక్కువైతే కాల్షియం తగ్గిపోద్ది గానీ, హ్మ్. నా దగ్గర ఓ 10,000 రిపోర్ట్‌లున్నాయి. వీళ్ళు చెప్పినట్టు కాల్షియం ఒక్క పాయింట్ కూడా పెరగలేదే. హ్మ్. ఇప్పుడు కాల్షియం ఉందమ్మా. కాల్షియంని అబ్జర్వ్ చేస్తుంది డి విటమిన్. హ్మ్. డి విటమిన్ ఎక్కువైతే కాల్షియం కరిగిపోతుంది. కాల్షియం ఎక్కువ ఎందుకు అవుతుంది? హ్మ్. అది తీసుకెళ్ళి బోన్లో పడేస్తే బోన్ స్ట్రెంగ్త్ అవుతాయి కానీ వేరే ఎందుకు అవుతుంది? ఇప్పుడు నాదంటే క్యాన్సర్ దగ్గర నేను టెస్ట్ మాల్ ఇస్తున్నా. డి విటమిన్లు అందరికీ నాకు 150, 200 ఫస్ట్ నెలకి వచ్చేస్తాయి. హ్మ్. నేను మిగిలిన వాళ్ళు ఇచ్చినట్టు ఇవ్వను. నేను D3, K2 చాలా హై డోసులు ఇస్తాను. అది మనిషిని బట్టి. అది రోజుకి 60,000 ఇస్తానా D3, K2 కాంబినేషన్లో, అలానే రోజుకి ఇంకా ఇస్తాను. ప్లస్ నేను వాడే కాంబినేషన్ ఏంటంటే D3, K2 నేను ఒక ఓన్ ఫార్ములా చేసుకున్నాను. D3 20,000, K2 15,000 ఇంటర్నేషనల్ యూనిట్స్. దాన్ని కోకోనట్ ఆయిల్ని ఎవాపరేట్ చేసిన పౌడర్తో బాండింగ్ చేసుకున్నాను. హ్మ్. అసలు ఒక రహస్యం చెప్పను నీకు. ప్రపంచంలో చాలామంది మొన్న ఒక ఆయన మాట్లాడతా, ఒక టెక్నికల్ పర్సన్, గ్రేట్ పర్సన్, రామకృష్ణ గారు ఇది కేటులు ఇవన్నీ మీరు ఎత్తండి, ఇవన్నీ కాల్షియం ప్లేకులు కరిగిపోతున్నాయంటే హ్మ్. మా లాజిక్ అందట్లేదండి. దీని మీద చాలా పరిశోధనలు ఉన్నాయంటారు. మీరు D3 ఎక్కువ ఇచ్చారని దాని మీద కూడా మేము చాలా పరిశోధనలు ఉన్నాయన్నాడు. నేను అప్పుడు మాట అడిగా. ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. పబ్లిక్ అందరికీ నీకు చెప్తున్నా ఫస్ట్ టైం. ఎందుకు నీ D3 వీఆర్కేకి పనిచేస్తుంది, మిగిలిన వాళ్ళకి పనిచేయట్టు? ఇదే పరిశోధన చాలా మంది చేశారు, నాకంటే ఎక్కువ చేశారు. చెప్పాక 2 లక్షల నోట్లు ఇచ్చాను. వాళ్ళకి రాని ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీ ఇంట్లో కుక్క ఉందనుకో, హ్మ్. నీ ఇంట్లోకి వచ్చిన సింహాన్ని కూడా ఎదిరించి చంపేస్తుంది. నీ ఇంట్లో కుక్క, నీ ఇంట్లోకి సింహం వస్తే దాన్ని వేసేస్తుంది. అది రోడ్డు మీదకి వెళ్ళిందంటే పిల్లని చూస్తే తోక కింద కింద పడి పారిపోతుంది. కుక్కకి స్థానబలం ఎక్కువ. అర్థమైందా? సేమ్ ఎనాలజీ. విటమిన్ డి, విటమిన్ కే ఏంటది? ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్. హ్మ్. నువ్వు ఎన్నాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటో వాళ్ళంతా గ్లూకోజ్లో చేశారు. ఈ పరిశోధనలు అంతా అంటే అది రోడ్డు మీదకి వెళ్ళిన కుక్క లాంటిది అనుకో. ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి? నేను ఫ్యాట్ ఎన్విరాన్మెంట్, నేను ఫుల్ కీటో డైట్, ఫ్యాట్ పెట్టిన కీటో ఎన్విరాన్మెంట్లో ఇచ్చాను. నేను ఫ్యాట్ పెట్టిన, మళ్ళీ తొక్కలో ఎల్సిహెచ్ఓ డైట్లు కాదు, పనికిమాలిన 4 తీసుకున్నా కూడా పని ఎల్సిహెచ్ఓ డైట్లో కాదు. దాని మీద స్టడీలు కూడా పనికిమాలి ఉన్నాయి, అవి పనికిరావు. ఫుల్ ఫ్యాట్, నీ టోటల్ బిఎంఆర్లో 40 to 50% ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్ ఇచ్చిన ఒకే ప్రపంచం నా డైట్ ద్వారా చేసినప్పుడు ఏమవుతుంది? ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా. ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో విటమిన్ డి, విటమిన్ కే లాంటి ఫ్యాట్ సాల్బులేటర్స్ రెచ్చిపోతాయి. అందుకని నాకు అని ఫలితాలు వస్తున్నాయి. ఎవరైనా కాల్షియం ప్లేకులు కరిగించగలుగుతున్నాను. హార్ట్ రేట్ వస్తే మీకు 48 ఉండేది 68కి వెళ్ళినా, స్లీప్ యాప్నియాలు పోయినా ఇన్ని మెరకల్స్ జరుగుతున్నాయి అంటే ఎందుకు జరుగుతున్నాయి? నేను డి విటమిన్ షుగర్లు హెచ్బిఎంసీ 15, 16 ఉంటాయి, నెలలోనే 4-5కి వచ్చేస్తున్నాయి. నేనే ఒకప్పుడు 3 నెలలు ఆ రిజల్ట్ చూస్తే నాకే మతిపోతుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇంతమంది కాళ్ళు నొప్పులు పోతున్నాయి అంటున్నారు. ఎస్ఎల్ఈలు, జాగ్రత్త సిండ్రోమ్లు, ఎంసీటీడీలు, షార్ప్ సిండ్రోమ్లు, మయోసైటిస్లు, ఇవన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి? చిట్టుకేసినట్టు తగ్గిపోతుంది. ఏఎన్ఏ ప్రొఫైల్ నా దగ్గర రివర్స్ అవ్వని కేసు లేదు. ఆ టైం వాళ్ళు చేసే విధానాన్ని బట్టి నిలబట్టే చాలా 90% ఉంటాయి. 10% సంవత్సరం కూడా పట్టచ్చు. డిపెండ్స్ వాళ్ళు చేసే విధానాన్ని బట్టి. ఇప్పుడు డి విటమిన్ బాగుంటే విటమిన్ అది ఇమ్యూనిటీ బాగుంటుంది, జబ్బులు రాకుండా ఉంటాయి. అసలు ఇది చూసాం కదా ప్రాక్టికల్గా. వీళ్ళు ఎంతమంది చంపేస్తారు, యూరోప్కి ఎట్లా వచ్చిందో. హ్మ్. డి విటమిన్ ఉంటే ఏ రోగాలు రావమ్మా? ఫ్యాటీ లెవెల్ దగ్గర నుంచి గ్రేడ్ 3 ఉండే దెబ్బ 0 అవుతాయి. కిడ్నీ సైజులు పెరుగుతాయి. కిడ్నీ సైజు మిల్లీమీటర్ పెరగదంటారు. నా దగ్గర 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ అందరికీ పెరుగుతాయి వేసిన ప్రతి అడిగి. ఎవరినైనా పంపించారు 4-5 ఉండే కిడ్నీలను పంపించి. ఎందుకు పెరుగుతున్నాయి? అసలు నేను ఇప్పుడు ఇన్సులిన్ టైప్ 1లో ప్యాంక్రాస్ డెడ్ కదా. సురియాసిస్లోనే నాకు నెలలో దగ్గర మెరకల్స్ నువ్వు చూస్తున్నావు కదా. 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి లేదా 40-50 ఏళ్ళ నుంచి ఉన్న క్రానిక్ ఒళ్ళంతా కుళ్ళిపోయి భార్య కూడా విడాకులు ఇద్దాం అనుకున్న వాళ్ళందరినీ కొత్త చర్మం వచ్చేట్టు చేయగలుగుతున్నాను కదా. గ్యాంగ్రీన్లో కాళ్ళు తీయాలన్న వాళ్ళు గుంటలు పడిపోయినాయి, నల్లగా బొగ్గుల మాండి తగ్గుతున్నాయి కదా. ఎలా జరుగుతుంది? స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. క్యాన్సర్ నేను ఒక అతను చూసావు, పెనిస్ క్యాన్సర్. అతనికి వస్తే పెనిస్ తీసేద్దాం అన్నారు. కీమో రేడియేషన్ కొడతాం, లైఫ్ కూడా లేదని చెప్పారు. పారాసెటమాల్ బిళ్ళ వాళ్ళ 6 నెలల పెట్ స్కాన్ 0 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళింది సర్జరీ? ఎక్కడికి వెళ్ళి కీమో రేడియేషన్లు? మరి నాకెట్టా వచ్చింది రిపోర్టు? ఇప్పుడు మీ దానికి వచ్చేది సిమ్టమ్. ట్యూమర్ని తగ్గించడం, క్యాన్సర్ని తగ్గించడం కాదు, కట్ చేస్తే రాదు. నేను ఏమి పెట్టకుండా చేశానంటే నాది ఖచ్చితంగా ఏంటి, నా దాని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఎవరో ఒక ఎల్సీఎఫ్ వచ్చిన ప్రచారం చేసే ఒక డాక్టరు అజ్ఞానంగా వేరే డాక్టర్లు అడిగితే అజ్ఞానంగా రామకృష్ణ టైప్ 1లో C-పెప్టైడ్లు అంటాడు, గాడి తగ్గించాలన్నాడు. 5 నిమిషాలు పెట్టే టెస్ట్ మనీలు. 10 లోపు ఉండాలి గాడి 65. ఒక కుర్రాడికి 2000+ ఉంది. 10 లోపు ఉండాల్సింది 2000+. అంటే టైప్ 1 అని క్లియర్ ఇండికేషన్.
ఒకటికి వచ్చింది 1.07కి. ఇంకేం కావాలి? ఏం కావాలి అంటే టైప్ 1 అందరికీ తగ్గుతుంది నేను చెప్పను. అందరూ 2 రకాలు ఉంటాయి. 70% మంది రెగ్యులర్ టైప్ 1 ఉంటారు, వీళ్ళకి చక్కగా తగ్గిపోతుంది. ఒక 30% మంది డీకే అని ఉంటుంది, వీళ్ళకి 3 నెలలు పట్టేవాళ్ళు ఉంటారు, 6 నెలలు పట్టేవాళ్ళు ఉంటారు, సంవత్సరం పట్టేవాళ్ళు ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఈలోపు మ్యాక్సిమం వాళ్ళకి ఇన్సులిన్ చేయాల్సిన అవసరం పెద్దగా రాదు. వాళ్ళకి అది వేరే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో కూడా కొంతమంది అతి తెలివితేటలు చూపించి వాళ్ళు ముందుగానే చెప్తాం, మీకు డీకే అనేది నాకు తెలియదు మీకు తెలియదు, ఇది అందరం ఇది ఒక ప్రయోగం, ఇది కాకపోతే నువ్వు బయటికి ఇన్సులిన్ చేసుకుంటే మార్గం ఏంటి? ఒక చిన్నపిల్లడు వచ్చాడు మీ దగ్గరికి, చచ్చిపోయేవరకు ఇన్సులిన్ చేయమని నువ్వు చెబుతున్నావు, తొక్కల సొల్యూషన్ ఇదా సొల్యూషన్ అంటే? ఒక క్రియాటిన్ 17-18 నీ దగ్గరికి వచ్చాడు, డయాలసిస్ పంపంటున్నావు, ఇదా నువ్వు ఇచ్చే సొల్యూషను? ఆ డయాలసిస్కి వెళ్తే బయటకు వస్తాడు ఎవడన్నా? డయాలసిస్ అంటే పాడెక్కడమే కదా, ఆడ జీవోత్సవం చేయటమే కదా, ఎందుకంత ఆత్రం చూపిస్తున్నావు? అదే సొల్యూషన్ నువ్వు ఎందుకు చెప్తున్నావు? రోజు వెళ్ళి మన ఒంట్లో రక్తం అంతా మిషన్లోకి తోడి చేతులు ఇంత నరాలు ఇంత వాస్తాయి, నరకం చూస్తారు, చెయ్యి ఇలా పెట్టి కూర్చోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల దగ్గర నుంచి లక్షల ఖర్చు నెల తిరిగేటప్పటికి, ఇలా చచ్చిపోయే వరకు. కొన్ని పరిష్కారం ఉందా? ఏంటి చచ్చే వరకు మందులేంటి? థైరాయిడ్ వస్తే చచ్చే వరకు. నిన్న 4 కేసులు 30 ఏళ్ల పైనుంచి థైరాయిడ్ అమ్మ, ఒక్క నెల డైటు థైరాయిడ్ ఎగిరిపోయింది, 4 నెలలు అయింది బ్రహ్మాండంగా 2.7, ఏ మందు లేదు. మరి థైరోనాము 100 mcg 30 సంవత్సరాలు వేసుకున్నాడు, ఎందుకు తగ్గింది? అటు ఎన్ని మిలియన్ల మంది కావాలి? అసలు తగ్గనాడు ఎవడన్నాడు? ఎవడంటే తగ్గంది లైఫ్ స్టైల్. ఇప్పుడు సింపుల్ అమ్మ, సైన్స్ ఉంటుంది, నీది నువ్వు నాది నేను కాదు. నేను వచ్చింది సోషల్ రిఫార్మింగ్. ఇప్పుడు నేను సెంటర్ పెట్టి అందరినీ నేను వండి పెడతాను రండి నా దగ్గర కూర్చొని నీవు తగ్గిస్తానని నేను పంపట్లా. నేను ఒక నాలెడ్జ్ నేర్పుతాను. ధనలక్ష్మికి షుగర్ వస్తే ధనలక్ష్మి వాళ్ళ మాంగారికి ఎవరికైనా ఇంకో ప్రాబ్లం ఉంటే ధనలక్ష్మి నేర్చుకుని నువ్వు ఇంటి దగ్గర వండి పెట్టి వాళ్ళు తగ్గిస్తావు. ఇలా జరగటం వల్ల మొదట నువ్వు ఇబ్బంది పడితే పెడతావు. రేపు పొద్దున నీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చినా ధనలక్ష్మి అండ్ బీఆర్కే ధనలక్ష్మి ఒక 100 మంది ఎండోక్రైనిస్ట్ చేయలేని పని ధనలక్ష్మి చేస్తుంది, 100 మంది ఆంకాలజిస్టులు చేయలేని పని ధనలక్ష్మి చేస్తుంది, 100 మంది బేరాటిక్ సర్జరీలు చేయలేని పని 150 కిలోలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను తగ్గించుకుంటుంది. నువ్వు నీకు నేర్పుతున్నా నేను నాలెడ్జ్. నేను ఒక సోషల్ రిఫార్మర్ని. ఇప్పుడు ఏళ్లలో ఎవరు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఎవరమ్మా సైన్స్ ఎడ్యుకేషన్ చెప్పి చిట్కాలు చెప్తాను తప్ప, చిట్కాలు చెప్తాం గొప్ప. అందుకని డి విటమిన్ ఏంటంటే ఈ ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో నాది అద్భుతంగా పనిచేస్తుంది, మిగిలిన వాళ్ళు పనిచేయదు. స్టడీలు 2 వాళ్ళ K2 మీద అవగాహన లేదు. నా దగ్గర D3 K2 ఫ్యాట్ మెటబాలిజం ఉండబట్టి కాల్షియం ప్లేకులు కూడా కురుకు తినేస్తాయింది. సిటీ కాల్షియం ప్లేక్ మీ ద్వారా ప్రజలు చెబుతున్నాను, సిటీ కాల్షియం స్కోరు 1 పాయింట్ తగ్గడం ప్రపంచ చరిత్ర లేదు. నాదంటే సిటీ కాల్షియం స్కోర్లు చాలా బాగా తగ్గుతున్నాయి, 0 అవుతున్నాయి, 5,000 2 నెలల్లోనే తగ్గుతున్నాయి. EFలు పెరిగి మన హార్ట్ రేట్లు పెరిగి ట్రైగ్లిసరైడ్స్ 4,000 5,000 ఉండే తగ్గి నార్మల్కి వచ్చేసి ఇన్ని తగ్గుతున్నాయి. అంటే ఇంత షుగర్ పోయి బీపీ పోయి గుండెకి రిస్క్లే కదా, మందులు వేసుక పరిస్థితులు పోయి ఉపకాయం 150 కిలోలైనా తగ్గలిగే కెపాసిటీ ఛాన్స్ కలిగింది ఎవరు? మీరు, నేను కాదు. వీఆర్కే డేట్ నాది కాదు. నా దగ్గర ఏ సీక్రెట్ లేదు, కొత్తది నేను చెప్పను. ఒక తేడా ఏంటంటే రామకృష్ణ వెళ్తున్నాను నేను కూర్చొని చేసేది ఏంటంటే మామూలు ఒబేసిటీ బీపీ లాంటి ఎవడైనా చేయొచ్చు. ఏంటి నా దగ్గర ఉంది రావటం, మీరు ఆ గ్రూపులో చేయనండి, నా వీడియోలు ఉన్నాయి చేయండి. క్యాన్సర్లో డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు, టైప్ 1లో ఆటోమేలకు కూడా నేను దీనికి మళ్ళీ ఒక ఆమ్లెట్ వేసుకుంటే చాలా మంది సన్నాసి ఇది కూడా తెలియ పిచ్చివాడు అవుతూ ఉంటారు. ఆ మోడల్ వేరు, ఇది వేరు. నువ్వు ఒక చిన్న ఎక్కడ రావటానికి మీ ఇంట్లో కుటుంబంలో పెళ్ళికి వెళ్ళటానికి సినిమాకి వెళ్ళటానికి ఒకే రకంగా డ్రెస్ చేసుకెళ్తావా? ఒకే ప్రోటోకాల్ వెళ్తావా? వెళ్ళవు కదా. ఫ్యామిలీ మెంబర్ దగ్గర పొట్టు చీరలు అన్ని నగలన్నీ పెట్టుకెళ్తావు కదా. షాపింగ్ వెళ్తే అట్లా వెళ్ళవుగా. 2 చోట్ల ఒకే రకంగా మెయింటైన్ చేయనంటే జాబుల్లో కూడా తేడాలు ఉంటాయి. ఆఫ్టర్లో ఒక ఒళ్ళు తగ్గుదామని వచ్చినాడికి ఆడు ఒక పూట ఆమ్లెట్ తిని ఒక కోడిగుడు తింటే ఆడి తగ్గిపోతుంది. ఎట్లా క్యాన్సర్ వచ్చినాడికి విపరీతంగా తినాలి 10 సార్లు, చాలా బలమైన ఫుడ్ తిని మజిల్ పెరగాలి, విపరీతంగా తినాలి. రోజు కిలో చేపలన్నీ ఇస్తా, సప్లిమెంటేషన్ కూడా దానికి తగినట్టు ఉంటుంది. ప్రతి ఆర్గాన్ని బలోపేతం చేసే న్యాచురల్ సప్లిమెంటేషన్ ఉండాలి కంపల్సరీ. అయితే సార్ డి విటమిన్లలో ఇప్పుడు క్యాప్సూల్స్ లాగా వస్తాయి, అవి మంచిగా? లేదంటే ఇట్లా లిక్విడ్ లాగా వస్తుంది, అది మంచి? లిక్విడ్ మంచిది కాదమ్మా. డి విటమిన్లో లిక్విడ్ మంచిది కాదు, క్యాప్సూల్ పర్లేదు. అని బేసికల్గా ఎండ కూడా ఉండాల్సిందేనమ్మా. బేసికల్గా ఎండ, ఫ్యాట్, శరీరం నుంచి కొలెస్ట్రాల్ మించిన డి విటమిన్ లేదు, అది న్యాచురల్గా అవుతుంది. డి విటమిన్ కూడా రకరకాల రకరకాలుగా ఉంటుందమ్మా. తెల్ల తోలాడికి 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేది, బ్రౌన్గా ఉండే మనకి అరగంట పడుతుంది. అదే నల్లగుండే ఆఫ్రికా వాడికి సేమ్ 2 గంటలు పడుతుంది. ప్రకృతి అలా ఎందుకు పెట్టిందంటే ఆడికి ఎప్పుడు మబ్బులు ఉంటాయి, ఎప్పుడు చూసినా ఎండ రాదు. కాబట్టి ఆడు ఒక తెల్లాడు 5 నిమిషాలు బయట రాగానే ఆడికి వచ్చేటట్టుగా మెలనిన్ అనే కంటెంట్ పూర్తిగా దూరం చేసింది. మనకు 12 గంటల పగలు 12 గంటల రాత్రి ఉంటుంది కాబట్టి మనకి మీడియంగా ఉంటుంది. ఆ నల్లోడికి ఫుల్ ఎండలు ఉంటాయి ఆఫ్రికాలో ఉండేవాడికి. సో వాడికి పూర్తిగా మెలనిన్ 5 డోస్లో ఉంటుంది. దాంతో ఏంటంటే డి విటమిన్ ఒక కంట్రోల్డ్గా
అంటే ప్రకృతి చేసుకునే బ్యాలెన్స్ ఇది. సో డి విటమిన్ ఎర్రగా ఉండేవాడికి తెల్లతోలాడికి నల్లగా ఉండేవాడికి రెండు ఒకటి కాదు. వాళ్ళిద్దరూ అరగంట ఎండలో కూర్చొని ఇద్దరికి తేడాకి వస్తాయి. ఈ తేడా గమనించండి. మీరు 150 200 ఉన్నా ఏమీ కాదు. నార్మల్గా ఇప్పుడు సూర్యరశ్మి నుంచి మనకి డి విటమిన్ రావాలంటే ఏ టైంలో మనము ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి? ఈ టైంలోనేమో 8 to 9 మంచిది. అంటే ఆ తర్వాత కూర్చోలేరు ఎక్కువసేపు. అదే వేసవకాలంలో అయితే 7 to 8 ఉదయం. సాయంత్రం అంటే సూర్యాస్తమయానికి గంట ముందు. సూర్యుడి దగ్గర కూర్చున్నామంటే ఆ ఎండలో వాకింగ్ చేయటం కాదు, సూర్యుడి దగ్గర ఒళ్ళప్ప చెప్పి కూర్చుంటాం. సో డి విటమిన్ సంబంధించి సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఫుల్గా ఉండాలి. నేను డైట్లో అయితే ఫుల్గా ఇస్తాను, అది కేటుది. దాని తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు 20,000 తక్కువ కాకుండా ఎవ్రీడే వేసుకోండి. శాన్ ఫ్రాన్సిస్కోలో మన శాండియాగో యూనివర్సిటీ వాళ్ళు డి విటమిన్ టాక్సిసిటీ మీద 45 ఏళ్ళ నుంచి పరిశోధన చేస్తారు. వాళ్ళు ఇంతవరకు ప్రపంచంలో డి విటమిన్ టాక్సిసిటీ వచ్చిన ఒక్కడు కూడా చూడాల. వాళ్ళు ఇంకా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అమెరికాలో చెప్పిన 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ముక్కు కాదు కదా, దీనికి కూడా చాలు. ఏనుకో కందిపప్పు గింజ ఇచ్చి ఈ రోజంతా ఇదే ఆహారం పండగ చేసుకున్నట్టు ఉంటుంది. అట్లనే వాళ్ళు రికమెండ్ చేసింది రోజుకి 40,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ రికమెండ్ చేశారు శాండియాగో యూనివర్సిటీ వాళ్ళు. 45 ఏళ్ళ నుంచి డి విటమిన్ పరిశోధన చేస్తున్న వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్. సో వీళ్ళు 600 పెట్టారంటే దాన్ని అంతకుముందు మరీ ఇంకా తక్కువ ఉండేది, దాని ఏదో కొంచెం అప్డేట్ చేశారు. 600 అంటే యావరేజ్గా, కొంతమందికి 800 ఉంటుంది, కొంతమంది 300 ఉంటుంది. నేను చెప్పేది ఆన్ యావరేజ్. అర్థమైందమ్మా? డి విటమిన్ బాగా చూసుకుంటే ప్రపంచంలో ఏ రోగం రాదు. క్యాన్సర్ దగ్గర నుంచి, డయాలసిస్కి వెళ్ళిన బయట రావడం దగ్గర నుంచి, క్రియాటిన్ 17% తగ్గటం, కిడ్నీల సైజు పెరగటం, టైప్ 1లో తగ్గటం, డి విటమిన్ నేను చాలా హై డోస్లో ఇవ్వబట్టి, అది ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో ఇవ్వబట్టి, విఆర్కే డైట్లో ఇవ్వబట్టి తగ్గుతున్నాయి. మళ్ళీ మీరు తీసుకెళ్ళి మామూలుగా పడితే రాదా ప్రయోజనం? మళ్ళీ స్పష్టంగా చెబుతున్నా. అట్లానే కొన్ని విటమిన్లు శరీరం అబ్జర్వ్ చేసుకోవాలంటే కొన్ని విధానాలు పాటించాలి. ఇది ఒక గొప్ప సీక్రెట్, గుర్తుపెట్టుకోండి. న్యూట్రిషన్లో ఒక అద్భుతమైన సైన్స్ ఏంటి తెలుసా? నువ్వు ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉండాలి. నువ్వు పెద్ద సినిమా వేయాలంటే 70 రేకుల టీవీలో చూస్తే నీకు అది ఆనందం. దానికి తగిన పెద్ద థియేటర్, ఐమాక్స్ లాంటి థియేటర్ ఉండాలి. ఒక పెద్ద దాన్ని ఒక ఐమాక్స్ ప్రాజెక్ట్ చేయాలంటే ఐమాక్స్ సంబంధించిన థియేటర్ ఉండాలి. అలానే నువ్వేదో D3 హై ఇవ్వాలంటే నేను రోజు బిర్యానీ తింటా, కూల్ డ్రింకులు తా, కాఫీ తాగుతా, D3 ఇస్తారంటే అలా కుదరదు. దానికి కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయి. నువ్వు అది ఇస్తున్నప్పుడు సైమల్టేనియస్గా నువ్వు 4-5 లీటర్లు నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చుకుంటున్నా కాబట్టి నాకు సెట్ అవుతుంది. అట్లానే మల్టీవిటమిన్తో కవర్ చేసుకోవాలి. ఒమేగా 3 బ్యాలెన్స్ చేసుకోవాలి. జంక్ వెళ్ళకూడదు. ఇట్లా అలానే సాల్ట్ల నుంచి కెమికల్ వెళ్ళకూడదు. ఇలాంటి కాంబినేషన్లో తీసుకున్నప్పుడు మాత్రమే అవి వర్క్ ఇస్తాయి. రామకృష్ణ గారు చెప్పాడండి మేము వేసుకున్నా రాలేదంటే ఎట్లా వస్తాయి? మిగతా సపోర్టివ్ కాంబినేషన్ అంతా ఉన్నప్పుడు మాత్రమే ఆ డి విటమిన్ ఆ రేంజ్లో వస్తుంది. కాబట్టి ఎవడైనా డి విటమిన్ తక్కువ ఉంటే చేయాల్సిన పని, ఫస్ట్ మీరు విఆర్కే డైట్ ప్లాన్ చేసుకోండి. ఏమీ లేకపోతే కనీసం కొబ్బరిని ఒక 20 గ్రాముల నుంచి 30 గ్రాములు 3 పూట్ల 10 గ్రాముల చొప్పున తీసుకుంటా. ఒమేగా 3 పుష్కలంగా వచ్చేట్టు చూసుకుంటా. అంటే అవసరమైతే 2 క్యాప్సూల్ వేసుకుని D3 సప్లిమెంటేషన్ వేసుకుంటే ఎండలో కూడా ఉన్నప్పుడు నీళ్లు 4 నుంచి 5 లీటర్లు తాగాలి. నిద్ర 6 నుంచి 7 గంటలు పోతే నెయ్యి బాగా వేసుకున్న వాడికి ఏ జబ్బు రావు. మరి ఇప్పుడు డి విటమిన్ మాకు జనరల్గా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మేము వేసుకుంటున్నప్పుడు చేసే తప్పులు ఏంటి అసలు? వీళ్ళు ఇచ్చే డోస్ అమ్మా. వీళ్ళు ఒక 6,000 ఇచ్చి వారం పండగ చేసుకుంటారు. ముక్కులో కూడా చాలదు. 6,000 ఒక పూటకు చాలదు. ఇది రోగాలు ఉన్నాడికి. అన్నీ నువ్వు సెట్ అయ్యి 90-100 పెట్టుకున్నాక పోనీ నీ లెక్క ప్రకారం చూసుకుందాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెప్పే సోకాల్ డాక్టర్ లెక్కలో చూస్తే మ్యాక్స్ 20-30 ఉంటాయి ఎవరికైనా. ఏది బాగా ఉందనుకుంటాడు 30 పాస్ మార్క్ లాగా సంతోషపడతాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అమ్మా, ఎగ్జామ్ రాసావు, 35 వస్తే సంతోషపడతావు. 100 రాకూడదు నీకు? 99 నీకు అభ్యంతరమా? డి విటమిన్ కూడా 100 ఉండొచ్చుగా. నీ వల్ల విత్ ఇన్ టాక్సిసిటీలో ఉంటే తప్పేంటి నీకు? ఒకవేళ ఆడు నువ్వు అది నమ్మితే సంగతి చెబుతాను. మరి 100 ఎందుకు రానిట్లే? మీరు ఎవడకుందండి 100? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు డి విటమిన్ కోసం? ఫ్యాట్ నువ్వు ఆహారంలో ఫ్యాట్, ముఖ్యంగా సాచురేటెడ్ ఫ్యాట్, కోకోనట్ ఆయిల్, ఒంట్లో చేసుకున్న గీ లాంటివి, కానీ ఒరిజినల్ పామ్ ఆయిల్ అది దొరకదులే మనకి. ఇలాంటివి తీసుకుంటే అది మనకి ఫుడ్ డైటరీ కొలెస్ట్రాల్ కింద సూర్యుడితో యూవీ రేస్తో కలిపి మనకి డి విటమిన్ తయారవుతుంది. సార్, డి విటమిన్ గురించి ఇంకా నాకు చాలా డౌట్సే ఉన్నాయి. అసలు ఏం జబ్బులు తగ్గిస్తుంది, ఎట్లా దీన్ని ఇంకా తీసుకోవాలి అనే దాని గురించి సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఎందుకు నాకు సఫిషియెంట్గా చేసినట్లు అనిపించట్లేదు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. సో డి విటమిన్ అనేది ఒక విటమిన్ కాదు, ఇంకా మీరు దానికి ఏదో పేరు పెట్టారు, హార్మోన్ అని. సో అట్లాగే దాన్ని నార్మల్గా అబ్జార్ప్షన్ అయ్యేలాగా తీసుకోవాలని కోరుకుందామండి. సో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి. జనరల్గా మీరు అన్నట్లుగా రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. మష్రూమ్స్లో కూడా డి విటమిన్ ఉంటుందని చెప్తూ ఉంటారు. తక్కువ ఫుడ్ ద్వారా డి విటమిన్ తక్కువ, ఓన్లీ ఫ్యాట్ లో ఉండే కొన్నిట్లో వస్తుంది తప్ప ఫ్యాట్ కి సూర్యరశ్మి కలిస్తే వస్తుంది తీసుకున్న ఫ్యాట్ కి. అంతేగాని మష్రూమ్ తింటే డి విటమిన్ కాదు. అవి ఉండే ఉన్న అబ్జర్ప్షన్ జరగసరికి ఓన్లీ డి విటమిన్ కి ఎండ, నేచురల్ సప్లిమెంట్స్. సో
డి విటమిన్ మనకు కరెక్ట్‌గా ఉంటే, సఫిషియెంట్‌గా ఉంటే జబ్బులనేవి రాకుండా ఉంటాయి. అసలు మీరు కరోనాలో బతికిందంటే ఎండలో తిరిగి వెళ్ళంత అందుకే అవును. బతికింది. అవును. అంతే. యెస్. లంగ్ ఇన్ఫెక్షన్‌లు రావు. హ్మ్. ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది. ఎండలో కూర్చో పొద్దున్నే హ్మ్. యాడికి ఎరగ తీసేస్తుంది అంతే. యెస్. ఏసీలో ఉండకూడదు ఆళ్ళు. ఎండ దేవుడు. దేవుడంటే ఎండ, నీళ్లు, నిద్ర ఇయే దేవుళ్ళంటే. హ్మ్. అదే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా.